చెప్పండి. అందరికీ నమస్కారము. ఈరోజు అనంతపురం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలోని అనంతపురం నగరంలోని గుర్తు రోడ్లో ఉన్నటువంటి కంపోస్ట్ యార్డ్లో జరుగుతున్నటువంటి పరిణామాల నుంచి అక్కడ యంత్రీకరణలో భాగంగా మిగిలిపోయిన వ్యర్థాలన్నీ తీసుకొని వచ్చేసి ఎస్ఎస్ ట్యాంక్ సముద్రంలో వేస్తున్నట్టు ఈరోజు ఈనాడు దినపత్రికల్లో అన్ని దినపత్రికలు కూడా పేర్కొన్నారు. ఇదైతే సమంజసం కాదు. దాదాపు 50 సంవత్సరాల క్రితం ఈ అనంతపురం నగరానికి నీటిని అందించిన, నీటి దాహార్తిని తీర్చిన ఎస్ఎస్ ట్యాంకు ఈరోజు నిర్వీర్యం చేస్తుంటే మాకు చాలా బాధ ఉంది. అంతేకాకుండా అక్కడ చుట్టుపక్కల కూడా వేల సంఖ్యలో కుటుంబాలు నివసిస్తున్నాయి. మరి వీళ్ళ ప్రాణాలన్నీ గాల్లో కలిసిపోయే ప్రమాదం ఉంటుంది భవిష్యత్తులో వివిధ రోగాలు వచ్చి. ఎందుకంటే ఆ వ్యర్థాలు వెదజల్లే విషవాయువులు పీల్చి ఈ విధంగా జరిగే అవకాశం ఉంది. కాబట్టి అలాగే ఎస్ఎస్ ట్యాంక్లోని ఈ వ్యర్థాల ద్వారా నీరు కూడా విషంగా మారి ఇంకా చాలా వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. దయచేసి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులను కోరుతున్నాము, ఈ ఎస్ఎస్ ట్యాంక్ని నిర్వీర్యం చేసే విధానాన్ని మీరు మానుకోవాలా. అసలు ఏ విధంగా అధికారులు అక్కడ ఇచ్చారో అర్థం కావడం లేదు. దయచేసి మేము అధికారులు ఒకటే తెలియజేస్తున్నాము, అది భారీ అనంతపురం జిల్లాలో 100 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసినటువంటి ఎస్ఎస్ ట్యాంక్ను ఈరోజు నిర్వీర్యం చేస్తుంటే చాలా బాధ అవుతుంది. దీన్ని వెంటనే మానుకోవాలని చెప్పేసి కూడా మేము అధికారులకు తెలియజేస్తున్నాము. ఒకవేళ మీరు కంపోస్ట్ యార్డ్లోని వ్యర్థాలు వేయాలంటే సేకరించండి, భూసేకరణ చేయండి, చట్టపరంగా చేయండి. మరి ఎస్ఎస్ ట్యాంకులు వేయడానికి ఏ అధికారి అనుమతి ఇచ్చినారో మాకు అర్థం కావడం లేదు. అధికారులు బహిరంగంగా ఆ వ్యర్థాల గురించి కూడా ప్రజలకు తెలియజేసిన బాధ్యత అధికారులకు ఉంది. దయచేసి అధికారులు ఈ విషయమై వెంటనే స్పందించాలని చెప్పేసి ఈరోజు గ్రీవెన్స్లో కూడా మేము మున్సిపల్ నగర కార్పొరేషన్లో జరిగినటువంటి కార్యక్రమంలో కూడా మేము ఈరోజు వినతిపత్రం అందరూ వినతి చేశాము. దయచేసి అధికారులు ఈ విషయాన్ని గోప్యంగా కాకుండా ఆ విధి విధానం ఏ విధంగా జరిగిందో అవన్నీ కూడా మీరు ప్రజలకు బహిరంగంగా తెలియజేయాలని చెప్పేసి మిమ్మల్ని కోరుతున్నాను. మీరు ఒకవేళ ప్రజలకి గోప్యంగా పెట్టి ప్రజలకు తెలియకుండా ప్రజల ఆరోగ్యం పట్ల మీరు చెలగాట మాడుతుంటే మటుకు మేము ఒప్పుకోము. దయచేసి ఇది చాలా ఇంపార్టెంట్ ముఖ్యమైన విషయం అనంతపురం నగరానికి. మీరేదో ఉన్న ఆశామాసి కాదు. దయచేసి మీరు అధికారులు వెంటనే స్పందించని చెప్పేసి తెలియజేస్తున్నాను.